వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మీరు అద్దెంట్లో ఉన్నారా? అద్దెంట్లో కాపురం చేస్తున్నారా? కాస్త జాగ్రత్త. అవును, అద్దెంట్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆ ఇంటి యజమాని ఎలాంటి వాడో, అతన్ని కుటుంబ సభ్యులు ఎలాంటి వారో అన్నీ గమనించుకోవాలి. మరీ ముఖ్యంగా మీ అద్దె ఇంట్లోని మీ బాత్రూమ్ను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోండి. ప్రతి అంగుళం గాలించండి. అన్నీ బాగా చెక్ చేసుకోండి. అద్దె ఇల్లేంటి, బాత్రూమ్ ఏంటి, తనిఖీ చేయడం ఏంటి అంటారా? ఎస్, అద్దె ఇంటి బాత్రూంలో సీసీ కెమెరాలు ఉంటున్నాయి. అవును, ఆ సీసీ కెమెరాల ద్వారా మీరు స్నానం చేస్తున్న దృశ్యాలు అన్నీ ఆ ఇంటి యజమాని చూస్తాడు. ఇంతకుముందు హాస్టల్స్లో, షాపింగ్ మాల్స్లో సీసీ కెమెరాల గురించి విన్నాం. అలాంటి వాళ్ళను చాలామందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ అద్దె ఇంటి బాత్రూంలో, ఆ ఇంటి లైట్ హోల్డర్లో సీసీ కెమెరా ఉండొచ్చు. అది మిమ్మల్ని చూస్తూ ఉండొచ్చు. మీరు స్నానం చేస్తున్న దృశ్యాలు అన్నీ ఎక్కడో ఉన్న మొబైల్ ఫోన్లో రికార్డ్ అవుతూ ఉండొచ్చు. ఎస్, ఇలాంటి సంఘటనే హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్లోని జవహర్ నగర్ ప్రాంతంలో అశోక్ అనే ఒక వ్యక్తి తన ఇంటిని అద్దెకిచ్చాడు. ఆ ఇంట్లో దంపతులు అద్దెకు దిగారు. కానీ అశోక్లో ఆ అమ్మాయిని చూడాలని, ఆమె స్నానం చేసిన దృశ్యాలు చూసి ఎంజాయ్ చేయాలని దుర్బుద్ధి పుట్టింది. అంతే, చింటూ అనే ఒక ఎలక్ట్రీషియన్ సాయంతో ఆ ఇంటి బాత్రూంలో సీసీ కెమెరా పెట్టాడు. అలా నెల రోజులు సీసీ కెమెరా వర్క్ చేస్తూనే ఉంది. కానీ అదృష్టవశాత్తు కాస్త ఆలస్యంగానైనా ఆ దంపతులు ఆ సీసీ క్యామ్ను చూశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి అశోక్ను అరెస్టు చేశారు. ఎంత దారుణం! బాత్రూంలో కెమెరాలు పెట్టిన అశోక్ను పోలీసులు అరెస్టు చేశారు. కానీ ఇలా ఇంకా ఎక్కడెక్కడున్నాయో, ఎంతమంది దుర్మార్గులు ఇలా బాత్రూంలో కెమెరాలు అమర్చారో తెలియని పరిస్థితి. అందుకే చెప్తున్నాను, అద్దె ఇంట్లో ఉన్నవాళ్ళు ముందుగా మీ బెడ్రూమ్ లైట్లు, మీ బాత్రూమ్ లైట్లు అన్నీ తనిఖీ చేయండి. ఏమో, ఎక్కడైనా సీసీ కెమెరా ఉండొచ్చు, మీ పడికింటి దృశ్యాలు చూస్తుండొచ్చు, మీరు స్నానం చేస్తున్న దృశ్యాలు చూస్తుండొచ్చు. దయచేసి అద్దె ఇంట్లో ఉన్నవాళ్ళు, అందరూ అని చెప్పను కానీ కాస్త అనుమానంగా ఉన్న ప్రతిదీ తనిఖీ చేయండి. ఆ నిఘా కెమెరా ఎక్కడైనా మిమ్మల్ని చూస్తూ ఉండొచ్చు. వెంటనే అలర్ట్ అవ్వండి, పోలీసులకు ఫిర్యాదు చేయండి. అవును, బాత్రూంలో కెమెరాలు చాలా డేంజర్స్ మా.